కాబట్టి నా మాట విని ఎవరైనా చదువుకుందామంటే ఏమాత్రం మీకు వీలున్న 10th క్లాస్లో ఆపేయగలిగితే చాలా బాగుంటుంది. మీకేమి శుభ్రంగా వెనకాతలు కావాల్సినంత బ్యాకప్ ఉంది, మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉంది. మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. మిమ్మల్ని చూసి చాలా మంది చదవకపోతే ఇబ్బంది కాదు. బాగున్నారు మీరు కూడా. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ లాస్ట్ మై డాడ్ 9thలో ఉన్నప్పుడు. సో ఫైనాన్సెస్గా చాలా స్ట్రాంగ్గా అనే మీరు ఎక్కడ ఎందుకు ఎలా విన్నారో తెలియదు, కానీ ఫ్రమ్ దాట్ ఏజ్ టిల్ ద పాయింట్ ఆఫ్ టైమ్ టు ఇంటర్మీడియట్ ఫర్ 3 years మేము చూసిన ఫైనాన్షియల్ డిప్ కానీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఐ థింక్ ఇట్ వాజ్ హారబుల్. ఆ రోజుల్లో ఇప్పుడు ఉందో లేదు తెలియదు నాకు, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండేది. సో వెన్ మై ఫాదర్ డైడ్ గవర్నమెంట్కి మేము ప్రొడ్యూస్ చేయాలి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని. చేస్తే వాళ్ళు కరెక్టే లీగల్గా ఈవిడే ఫలానా ఫలానా ఆవిడే ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ కాకుండా ఈవిడే ఒకే వైఫ్ అని గవర్నమెంట్ నుంచి వస్తే అప్పుడు అసెట్స్ కానీ బ్యాంక్ కానీ అవన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఈవిడ సెకండ్ వైఫ్ అయ్యి ఉంటే కానీ అది రావడానికి ఇప్పుడు 3 years పట్టేసింది అంజలి. సో హైదరాబాద్ నారాయణగూడలో 1 acre ఇంట్లో ఉండే మేము 1 room హౌస్కి షిఫ్ట్ అయ్యి అండ్ ఇట్స్ అ హారబుల్ థింగ్. అంటే ఇప్పుడు చెప్తే సినిమా స్టోరీ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా ఉంటుంది. నేను 10thలో ఉండి బ్రిలియంట్ ట్యూటోరియల్స్ అని చిక్కడపల్లిలో ఉండేది. ఐ యూస్ టు టీచ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఫిజిక్స్ టీచ్ చేసేవాడిని నేను. అండ్ సుభాష్ చంద్రబోస్ ఎడ్యుకేషన్ అకాడమీ అని మా గురుగారు ఎక్కడున్నారు ఆయన రాంబాబు గారు నాకు క్లాసెస్ ఇచ్చి ఏది ప్రాక్టికల్ క్లాసెస్కి 125 రూపాయలు పే చేసేవారు. బికాజ్ ఐ యూస్ టు టేక్ క్లాసెస్. అది ఆయన్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 15 ఏళ్ల కుర్రాడు టీచ్ చేస్తాను అని చెప్తే నేను చెప్తాను నా ఇష్టం, నేను ఫ్లైట్ ఎగరేస్తాను అని చెప్పచ్చు, ఇచ్చేవాడికి ధైర్యం ఉండాలి. సో ఆయన అప్పుడు ఇచ్చారు. సో 125 rupees వాజ్ లైక్ ఫర్ అ మంత్ వాజ్ అ హారబుల్ థింగ్. సో నా సినిమాలకి రావడానికి ఇట్ వాజ్ మై డెసిషన్, మై ప్యాషన్. అంజలి ప్యాషను డెసిషన్కి చాలా తేడా. అందరికీ యాక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ డైరెక్టర్ అయిపోవాలని ఉంటుంది, అందరికీ సినిమాల్లోకి వచ్చేయాలని ఉంటుంది, కానీ కొందరే వస్తారు. అదే సరే అదృష్టం అనండి, లక్ అనండి, బైజ్ అవన్నీ పక్కకి పెడితే మీకు ఒక పిచ్చి ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు మన 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ ఉద్దేశంతోనే కవిత్వాలు పాటలు ఇవన్నీ అక్కడి నుంచే పుట్టుకొచ్చినట్టు మీకు ఆ పిచ్చి ఉండాలి. యూ షుడ్ బి ఫ్యాసినేటెడ్ అండ్ యూ షుడ్ బి ఆ ప్యాషన్తో ఉంటే తప్ప యూ కాంట్ అచీవ్ ఇట్. సో నా బ్యాక్గ్రౌండ్కి సంబంధం నా లేకపోయినా ఇట్ వాజ్ మై ప్యాషన్ టువర్డ్స్ మై ఫిల్మ్స్ విచ్ మేడ్ మీ, నాట్ మై బ్యాక్గ్రౌండ్. సో I don't think in my entire life I would have ever shared this, but from point of 1983 to 1984 నుంచి దాదాపుగా 88 వరకు అంటే మాకు అసలు ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్వైవల్. ఇంటికి అంటే అన్ని ఇళ్ళుండి అంత ఇల్లుండి అన్ని ఇళ్ళుండి కూడా అద్దె కట్టుకోవడానికి కష్టపడే ఫేజ్ చూసాం. లక్లీ మై మదర్ ఆవిడ హాబీగా చేసే ఆవిడ అప్పటికి లెక్చరర్గా వర్క్ చేసే కాలేజ్లో మ్యూజిక్ కాలేజ్లో వర్క్ చేసేవారు. అది దాట్ బికేమ్ అవర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఇట్ వాజ్ నాట్ సఫిషియంట్. సో అప్పుడు కూడా నా పిచ్చి కానీ నా సినిమా పట్ల నాకుండే అభిప్రాయం అభిమానం తగల. సో అది విషయం అంజలి. కానీ అంజలికి తెలుసు, అంజలికి నా మనసులో అన్న మాట తెలుసు. అప్పుడు అలా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే గబుక్కునే మా ఆస్తులన్నీ మాకు వెనక్కి వచ్చేస్తుంటే నేను కూడా ఎందుకు నాకు ఈ సినిమాలు మనకి ఆస్తులు ఉన్నాయి కదా డ్రిఫ్ట్ అయిపోయి ఉంటే 3 ఏళ్లుగా అంజలి వాయిస్ మెసేజ్లు విని ఇది నిజం కాబోలు ఏమేమో అని ఏమేమో ఆలోచించుకుని. సార్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే నేను మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేశాను అనుకుంటారు. అమ్మాయి నన్ను మిస్లీడ్ చేయలేదండి, నేను మిస్లీడ్ అయ్యాను అంటున్నా. నేను అమ్మాయి తప్పు కాదండి, ఏ అమ్మాయిది తప్పు కాదండి ప్రపంచంలో. ఇంకా ఇప్పుడు ఒక నిమిషం, ఏ అమ్మాయిది తప్పు కాదు, ఈ అమ్మాయికి అంతకన్నా తప్పు కాదు. ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలిసింది నాకు, నిన్నటి వరకు తెలియలేదు.
అవుతూ ఉంటాయి ఎనీవేస్. కానీ ఒక మాట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట అడుగుతాను. ఆస్క్ మీ. 13-14 ఏళ్ల వరకు తల్లి పెంపకం అనేది ప్రతి పిల్లలకి అది మ్యాండేటరీ, అంటే అవసరం. ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్టేజ్లో ఒక 10 ఏళ్ల వరకు తల్లి అవసరం ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత తండ్రి ఒక మార్గం చూపించాలని. కానీ చాలామంది, మీ గురించి అని కాకపోయినా చాలామంది ఫ్యామిలీస్లో అది మిస్ అవుతుంది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. సో నిజంగా ఫాదర్ని పిల్లలు మిస్ అయ్యే అవకాశం ఉంటుందా ఆ ఏజ్లో? ఐ డోంట్ నో. నేను మరి ఐ డోంట్ నో ఇఫ్ యూ ఎవర్ సీన్, ఇఫ్ ఐ హేట్ ఎనీవన్ ఇన్ మై లైఫ్ ఇట్స్ మై ఫాదర్. నేను చాలాసార్లు చెప్పాను ఇది. బట్ చెప్పారు ఐ హేట్ అంత మంచి ఫాదర్ కాబట్టి, అంత మంచి ఫాదర్ కనుక మిస్ అయ్యానని. ఇక్కడ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవటమే బెటర్. ఎందుకు చెప్పనా, ఈ లోటు ఎవరికి రాకూడదు. ఈ లోటు గురించి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లోటును అనుభవించే వాళ్ళకి ఎలాగో తెలుసు, తెలియని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం లేదు, తెలియకూడదు. ఎందుకంటే హాయిగా ఉన్నారు ఆ వయసులో. తండ్రి ఖచ్చితంగా అండ ఉండాలి. ఉన్నవాళ్ళు ఆనందిస్తున్నారు, లేనివాళ్ళు బాధపడుతున్నారు. సో దీని గురించి నేను దర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. నా ఎడ్యుకేషన్ వల్ల ఏ మార్పు రాని ఇబ్బందికరమైన విషయం అది. సో వాట్ కెన్ ఐ సే అబౌట్ ఇట్. కానీ మిమ్మల్ని ఇలా బయట చూసిన వాడు చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీలో యాటిట్యూడ్ ఎక్కువ, అందువల్లే ఇతనితో సినిమాలు చేయను అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు కూడా మీ పద్ధతిని మీరు మార్చుకోకుండా ఇలాగే ఉండడానికి కారణం ఏమిటి? ఇది పెళ్లి చూపుల్లో మొహమ్మద్ పడ్డట్టు పడుతుంది ఏంటండి అంజలి? నేను మాలో అంజలిని చూసి అడ్డాను, తను ఇలా ఇబ్బంది పడుతుంది. సి అంజలి, యాటిట్యూడ్ అనేది ఇన్బిల్ట్. అవును కదా. సో సినిమాలు ఎవరైనా చేయకూడదు అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఐ కేర్ డ్యామ్ అబౌట్ ఇట్. నేనే సినిమాలు చేయటం లేదు అని నేను అనుకుంటున్నా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రైటు. నేను చేయట్లేదని నేను అనుకుంటున్నా, చేయకూడదని వాళ్ళు అనుకుంటున్నారు. ఫైన్, ఫేరేనా. సో ఇదే చెప్పా, ఆరోగెన్స్కి ఇంటెలిజెన్స్కి ఒక చిన్న లేయర్ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరంటే తెలుసున్న వాళ్ళకి మీరు బాగా అర్థమవుతారు. బట్ అప్పుడే మీరు పరిచయం అయ్యండి ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా ఎనీ అదర్ ఫీల్డ్స్ వాళ్ళు అయినప్పుడు, ఇదేంటి బాబు ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇంత ఇదా ఉన్నారు, అసలు కొంచెం కూడా డౌన్ టు ఎర్త్ లేరేంటి అన్న పాయింట్లో ఎస్పెషలీ కొన్ని విషయం చెప్పనా అంజలి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నాతో సినిమా చేద్దాం వచ్చినప్పుడు ఇన్నేళ్ళ నా ఒక క్యారెక్టరు, ఒక చరిత్ర తెలిసే వస్తారు. వాళ్ళు పెద్దగా కొత్తగా షాక్ అయ్యేది ఏముంటుంది. కాబట్టి ఇది కొత్తగా వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎందుకురా కొత్తగా వచ్చావు, నీకు ఎందుకురా ఇంత అరగెన్స్ నా కొడక నువ్వు అని అప్పుడు అడగాలి. అవును, అప్పుడు కూడా మిమ్మల్ని ఎవరు అప్పుడు నా జీవితంలో అంజలి రాలేదు. అయ్యో, అంటే నేను ఒక్కదాన్ని అడుగుతున్నానా? నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు అంజలి. నేను అనేది ఏంటంటే చాలా మంది మొహం మీద చెప్పరు, మన వెనకాతలే మన గురించి వేరే వాళ్ళతో చెప్పేదే ఎక్కువ ఉంటుంది. 99%. కాదు, అది ఎందుకు తెలుసా, నేను అదే చెప్తున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను మొహం మీద మాట్లాడతాను కాదు. ఓకే, నాకు ఓపిక తక్కువ కాబట్టి వీడి కూడా చెప్పి వీడు వాడికి చెప్పి నాకు ఎందుకు నువ్వు అదవి అని చెప్పేస్తే అయిపోద్ది. తెలుసు మీరు చాలా మంచివారండి అని చెప్పి పక్కనకి వెళ్ళి అదరా అని చెప్పి నాకు నేను మ్యానిపులేట్ చాలా బాగా చేయగలను. కానీ నాకు ఓపిక లేదు. నేను వాయిస్ ఇంటర్వ్యూ కోసం పంపిస్తే బాగా చెప్పారు కదా మ్యానిపులేట్ చేసి, మామూలుగా చెప్పారా వాళ్ళకి? ఇది మీకు భావ్యమా, ఇది మీకు న్యాయమా అంటే నేను అసలు అంటే ఒక్కసారి for the men who are watching the interview, మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఆ మాడ్యులేషన్లో పైగా పొద్దున 11ంటికి పెడితే పర్లేదు, అలాగే రాత్రి పెట్టలేదు అమ్మాయి, కరెక్ట్గా సంధ్య వేళ అంటాం. ఆ గడియల్లో అసలు అంటే ఇటు పగలు కాదు, అటు రాత్రి కాదు, అటు సూర్యుడు మొత్తం పోలేదు, చంద్రుడు రాలేదు. ఆ టైంలో ఒక అమ్మాయి నమస్కారం అండి ఏం చేస్తాం ఇది వదిలితే అసలు మొన్న అసలు 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 అంజనపల్లిలో ఎక్కడ ఒకసారి తెలుసుకుని వెళ్ళిపోతే పని అయిపోతుందేమో, అసలు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని కలుద్దామా అసలు అని ఎందుకు అనుకున్నా అంటే మొన్న పెట్టిందండి
ఓరే నీ అబ్బో ఏం పెట్టింది చూసారా అండి, నాదండి కర్మ, తప్పు ఏం చేస్తాం. మీరు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, అందరికి ఇచ్చారా మీరు ఇవ్వలేదు? నాకు ఒక్క దానికి తప్ప మీరు 3 ఏళ్ళ నుంచి అందరికి ఇచ్చారా ఇవ్వలేదా? నాకు చెప్పండి ఒక్క మాట. ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, తీరా ఇచ్చే టైంకి నేను ఉండట్లేదు, ఏమైనా పర్లేదు నేను అన్నీ క్యాన్సిల్ చేసేసుకున్నాను, నేను మీకోసం వచ్చేస్తాను అంటే అసలు ఇంటర్వ్యూ పక్కకి పెట్టేస్తాం, మనకి ఇదే వినిపిస్తూ ఉంటుంది, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను, అన్నీ వదిలేసి మీకోసం వచ్చేస్తాను సార్. అని కాదా సార్, ఆ రోజు జమ్మలమడుగులో షూట్ ఉంది యాక్చువల్లీ. వాళ్ళు ఆ రోజు చెప్పారు, నేను అనుకున్నాను ఏంటంటే 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా కదా, మీ ఇంటర్వ్యూ చేసేసి నైట్ బై కార్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మీరే ఉన్నారు ఇట్ రిస్క్ అంజలి, ఓవర్ నైట్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళడం రిస్క్ అన్న. నేను ఎంత లోతుల్లోకి వెళ్ళానంటే, నా అంజలి కార్ రాత్రి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నా అంజలి నవ్వుతా, అయ్యా బాబోయ్ ఇంత డెప్త్లోకి వెళ్తే అసలు ఏం కాదు సార్, నా ప్లేస్ లో ఎవరున్నా మీరు అలాగే చెప్పుండేవాళ్ళు. ఐ నో యూ వెరీ వెల్. Definitely I would have, definitely, because it's not advisable. I know. It's not advisable, so I told you. But నేను దీంట్లో కొంచెం ఎగ్జాజరేషన్ ఉన్నా కూడా నాది ఓన్లీ టు ఇక్కడ కూడా నా సెల్ఫిష్నెస్ ఏం తెలుసా, టు మేక్ అంజలి తను అలా నవ్వుతూ ఉంటే చూడాలి, చూసారా ఇక్కడ కూడా సెల్ఫ్లెస్నెస్తో మాట్లాడుతున్నాను. ఎనీవే, సో వాట్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? స్వప్న నేను ఎక్స్ కొలీగ్స్ ఇన్ TV9 యాక్చువల్లీ. అవునా? గత 18 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అవునా? మరి ఎప్పుడు చెప్పలేదు అన్నట్టు. మేము పెద్దవాళ్ళందరూ బాగా పరిచయం ఉంటే అస్సలు తెలియనట్టు ఉంటారు కదా, అలా అనమాట. కాదు కదా, స్వప్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తను ఒప్పుకోదు. నేను తనకన్నా తను జూనియర్ని స్కూల్లో, తను అది కూడా ఒప్పుకోదు. సరే కాంప్రమైజ్ అయ్యి క్లాస్మేట్స్ అని చెప్తూ ఉంటాను, జూనియర్ 2 ఏళ్ళు జూనియర్ని ఒప్పుకోదు. సరే క్లాస్మేట్స్ అని చెప్తాను, ఒప్పుకోదు. సరే ఇంకేదో, దట్స్ నైస్. సీ వన్ బంచం బడి. వెరీ గుడ్. ఎంత క్లోజ్ అంటే మీ ఇద్దరు, నువ్వు అనుకుని ఎంత క్లోజ్ మీ ఇద్దరు. అవునా? వెరీ గుడ్. అవునా? ఏమిటండి, కాదా? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా? నేనా? చూసారా, తనకు అర్థమైపోయింది నేను కొంచెం అలా పక్కకి వెళ్ళి వచ్చాను. అంత ఫోకస్డ్గా ఉంటుంది, కాబోలు అనుకుంటాం మనం. మరి ఎందుకు స్వప్న ఎప్పుడు మరి అంజలి గురించి చెప్పలేదు నాకు? 18 ఏళ్ళుగా తెలిస్తే. స్వప్నతో చాలాసార్లు చెప్పాను నేను. దిస్ ఇస్ టూ మచ్ అసలు, నిజంగా దిస్ ఇస్ టూ మచ్ అసలు. ఇవాళ మాట్లాడారు మళ్ళీ. వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మీరు చెప్పండి, మీ మనసుకి ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు, మిమ్మల్ని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు మీరు షేర్ చేసుకునే పర్సన్ ఎవరు ఉంటే ఏం చెప్తారు? సారీ అనుకోవద్దే, ఆపోజిట్లో చెప్పాలి. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టినప్పుడు, నా వల్ల ఎవరైనా బాధపడ్డప్పుడు నేనేం చేస్తానని. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాధ పెట్టడం అంటే యూర్ వీక్. బాధ పెట్టడం ఏంటి అసలు? ఎవడైనా మెంటలీ ఇంత స్ట్రాంగ్ ఎలా తయారయ్యారు అసలు మీరు? నాకు ఇలా ఉండాలనిపిస్తుంది నిజంగా. ఒక మాట అనగానే చాలా ఫీల్ అయిపోతాను, దాని గురించి గింజుకుంటాను. ఎందుకు ఇలా అన్నారు అసలు, ఎందుకు ఇలా? నేను సిన్సియర్గా చెప్పను అంజలి, ఇందాక వెన్ యూ స్పోక్ అబౌట్ కమెంట్స్ ఐ అండర్స్టూడ్. అరే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ట్రస్ట్ మీ, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ప్రోగ్రామ్ చూసినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడు. వై షుడ్ యూ కేర్ అబౌట్ దాట్? పొగిడినప్పుడు మాత్రం మనకు నచ్చుతుందా? పొగిడినప్పుడు మాత్రం మీరు బాగా పెట్టారండి కమెంట్స్, ఏమండి కార్తీక్ గారు మీరు చెప్పినట్టు నాకు చాలా నచ్చింది అంటాం. సపోజ్ ఎవరో ఒక సీమా అనే అమ్మాయి ఏంట్రా అర్థం ఉండాలా వద్దా చెప్పండి. మనం ఎందుకు పట్టించుకోకూడదు చెప్పనా? ఓకే, యూర్ డూయింగ్ యూర్ జాబ్, ఓకే. అండ్ వాళ్ళు కొంతమంది అప్రిషియేట్ చేస్తారు, కొంతమంది మేబీ దే కెన్ కమెంట్ చేస్తారు. వై షుడ్ ఇట్ ఎఫెక్ట్ యూ అంటున్నా? ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఇప్పుడు కావేరి, నేనేం చెప్తున్నా అంటే, ఎవరు కదా అంజలి అనే అమ్మాయి కావేరి అని పిలిస్తే ఎవరు అంది, ఎందుకు? తను కావేరి కాదు కనుక కదా. అప్పుడు ఎవడో కమెంట్లో ఏదో పెట్టాడు, ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? ఓకే, రైట్. అది నేను కాదు కదా, ఎందుకు? ఇప్పుడు కావేరి అనేప్పటికీ పేరు మర్చిపోయాను అనుకుని ఎక్కేద్దాం అనుకుని ఏంటి కదా, చాలా ఉన్నారు A to Z. బట్ క్వశ్చన్ ఈజ్ నాట్ దాట్. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, కానీ ఏతోనే స్టార్ట్ అవుతుంది. సో ఎనీవే, సో బాధ పెట్టడం, ఎవడైనా బాధ, నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ డోంట్ ఎంటర్టైన్ పీపుల్.
హూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఆన్ మై ఎమోషన్స్. నేను నా మీద ఎవడో వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అవకాశం ఇవ్వను, తీసుకోను. సో బాధ పట్టం లేదు, బాధ పెడతానేమో నాకు తెలియదు. అంటే బాధ పెడుతున్నానని కావాలని పెడితే సేడిజం, అది చేయను. ఎవెన్చువలీ బాధ పెట్టుతూ ఉండొచ్చు, అది నాకు తెలియదు. కానీ నాకు బాధ పట్టం, ఎవరైనా పెడుతుంటే పట్టం తెలియదు. ఓకే, నో, ఐ డోంట్ ఎంటర్టైన్ దాట్.